నిరుద్యోగ వృత్తి అన్నారు. లేదు మహిళలకు వచ్చి సుఖీభవ అని చెప్పి ఆ కార్యక్రమం పెట్టారు. నెలకు 1500 రూపాయల లెక్కన సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆడబిడ్డ నిధిని ఆ కార్యక్రమం ఎక్కడ కనుచూపు మేరలో లేదు. ఈ విషయాలన్నింటినీ కూడా వాళ్ళు మాట్లాడారు. వాటితో పాటు ఏదైతే ఈ మధ్యకాలంలో మద్యం మీద సిట్ ఏర్పాటు చేసి దాని మీద జరుగుతున్న అరెస్టులు కానీ వాటి మీద కూడా వారు మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఏ కంపెనీలు ఏ డిస్టరీస్ వచ్చి ఉన్నాయి, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒక్క కొత్త డిస్టరీని కూడా మేము ఏర్పాటు చేయలేదు. వాళ్ళు ఇచ్చిన బ్రాండ్స్ ఇవే బ్రాండ్స్ ఉన్నాయి, దానిలో రేట్లు వ్యత్యాసం ఇది అనే విషయాన్ని మనం మాట్లాడడం జరిగింది. దానికి తగ్గట్టు ఏ ఒక్క నాయకుడైనా సరే అది కాదు, ఇది అవును, ఇదిగో మీరు చెప్పింది ఇది, దానికి విరుద్ధం ఇది అని చెప్పి పాపాన ఏ ఒక్క నాయకుడని చెప్పాడంటే నాకు ఎక్కడ కనిపిస్తలే. ఎంతసేపు పత్రికలు వచ్చి అనుకోండి, వాళ్ళకు అనుకూలంగా మీడియా వచ్చి వారు చెప్పడమే తప్ప కల్పించడమే తప్ప వాస్తవ విషయాలు ఎక్కడ కనిపించట్లేదు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాలు అయితే వాస్తవం కూడా సంవత్సర కాలం అయింది. రేపు జూన్ 4వ తారీఖుకి వస్తే 10 రోజులు పోతే కరెక్ట్గా సంవత్సర కాలం ఈ ప్రభుత్వం ఎన్నికైన తేదీకి. అందుకే ఆనాడు ఆ రోజు ప్రజా విద్రోహ దినంగా, ఆ రోజు ప్రజలకు వంచిన దినంగా ఆ రోజు నామకరణం చేసి మా నిరసన తెలుపుతామనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. కారణం దేనికి? ఇచ్చిన మాట నెరవేర్చలేదని, ఇచ్చిన మాట చేయలేదని, చేయకుండా చట్టాన్ని వచ్చి చేతితో తీసుకుంటున్నానని ఆ ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. ఇది వాస్తవా కాదని మీ ద్వారా సూటిగా ఆ పెద్దలను కానీ సూటిగా ఈ రాష్ట్ర ప్రధానికాన్ని కోరుతున్నాను తెలుసుకోమని. ఏ విధంగా ఈ ప్రభుత్వం మొప్పెడుతుంది, ఈ కూటమి నాయకులు ఏ విధంగా ప్రజల్ని ఇచ్చిన మాట నెరవేర్చకుండా వంచిస్తున్నారు, ఏ రకంగా జరుగుతుందో ఆలోచించమని కోరుతున్నాను. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఎక్కడ కూడా లేవు. ఏం జరుగుతుందో ఉదయం వేసి రాత్రి ఏమో జరుగుతుందో తెలియదు. చూసాం మన విజయనగరంలో జరిగిన పండగలకి పబ్బాలు జరిగితే అంత ప్రజలు అల్లకల్లోపై ఏ రకంగా గొగ్గోలు పెట్టిన పరిస్థితి. అట్టాసంగా చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఈ రాష్ట్రానికి తీసుకొస్తాం. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎన్ఆర్జీకి సంబంధించి పనికి ఆహార పథకం కింద ఉపాధిని తీసుకొస్తామని చెప్పారు అట్టాసంగా. ఏమైంది? ఎప్పుడు దేశ చరిత్రలో జరగని విధంగా ఏదో 1 వారం 2 వారాల్లో వేజెస్ వచ్చి ఇవ్వకపోవచ్చు, కానీ ఏప్రిల్ మే 2 నెలలు ఇప్పటికి ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి ఉపాధి హామీని కూలీలకి నిధులు రావట్లే, వేజు రావట్లే. దగ్గర 6-7 వారాలు అయిపోయింది. ఎప్పుడు ఇస్తారు ఇవి? ఎండాకాలంలో ప్రజలు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యం. ఇది ఒక్క విజయనగరం జిల్లాలో కాదు, రాష్ట్రం అంతా కూడా. అసలు ప్రజల కోసం మీరు ఆలోచిస్తున్నారా? వారికి అవసరాలు ఏం తీరాలని చూస్తున్నారా? ఎంత ఉంటుంది అంతా కలిస్తే
రాష్ట్రం అంతా కలిపి ఎంత ఉంటుంది? అంతా కలిస్తే ఒక 800 900 కోట్లు ఉంటుంది. మీరు సుమారు 1,30,000 40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే, 1,40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారే. ఈ అప్పులో ఈ 900 800 కోట్లు ఏమాత్రం? 2 లక్షల మందిని ఆకలిగా అలమటించేటట్లు ఉంచడం భావ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మీకు అది చెంకొట్టినట్లు ఉందా అని ఆలోచిస్తున్నాను. దీని మీద ఏమైనా ఆలోచన చేస్తానని ఆలోచిస్తున్నాను. కేంద్రం నుంచి నిధులు కానీ ఆలస్యం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఎందుకు దాన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత రీఎంబర్స్మెంట్ మీరు అడగట్లేదు? గత ప్రభుత్వం ఎప్పుడైనా ఇలా జరిగిందని అడుగుతున్నా. ఏ రోజైనా ఇలాంటి నిధుల కోసం ఆలోచన చేస్తే కూలి కోసం ఎప్పుడైనా ఆలస్యమైందని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం కాదు, ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఆలస్యం వాళ్ళే. ఎందుకు అవుతుంది? సరైన శ్రద్ధ, దాని మీద బాధ్యతగా దాని మీద ఆలోచన చేయకపోవడం, ప్రభుత్వం ఇంటర్వెన్షన్ లేకపోవడం. రైతులకు పండిన పంట అంటే పంటకు గిట్టుబాటు ధర లేదు. పశ్చిమ గోదావరి దగ్గర నుంచి మన కోస్తా జిల్లాలో చూసుకుంటే కొన్ని నాదురే లేడు ధాన్యాన్ని. రాష్ట్రం పుక్కిరిమెంటే చేతెత్తేసింది. వర్షం పడి తడిచిపోతే ఆ ధాన్యాన్ని కొనే దాతే లేడు. అటు పశ్చిమ గోదావరిలో అప్లాంట్స్లో కానీ గుంటూరు ముగ్గల్లో కానీ చూసుకుంటే పొగాకు పండించిన రైతు తాలూకా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. తీసుకొచ్చి పెంటల మీద పోసి అవి కాల్చే పరిస్థితిని తీసుకొస్తున్నారు. అటు మిర్చికి ధర లేక, ఇటు పొగాకు లేక, ఇటు ధాన్యానికి లేక, ఇటు హార్టికల్చర్ పంటలకి మామిడికి లేక, లేకపోతే టమాటాకి ధరలు లేక, మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఎందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయట్లేదు? గత ప్రభుత్వాలు చేసినంత మాదిరిగా మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? అంటే మేము ఎన్నికలు అయిపోయి మా పదవులు మాకు ఉన్నాయి, మేము ఏసీ కారులో తిరుగుతున్నాం, ఎలా పోయినా మాకు పర్వాలేదనే ఆలోచన కనిపిస్తుంది. ఇది భావ్యం కాదు, ఇది న్యాయం కాదు. అందుకోసమే ఈరోజు మిమ్మల్ని మీ ద్వారా పిలిచాను. మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి. మళ్ళీ చెప్తున్నాను, మా పార్టీ అధ్యక్షుడు ఆయన పత్రికా సమావేశంలో ఆయన అడిగిన ప్రజలకు వివరించిన అంశాల పట్ల ఏమంటే మీరు స్పందించండి, నాకు అభ్యంతరలే. కానీ అవి వదిలేసి ఇష్టారాజ్యంగా భాష చూస్తే వచనాలతో ఒక మాజీ ముఖ్యమంత్రి అనే ఆలోచన లేకుండా అభ్యంతరమైన భాషను మాట్లాడుతూ డిబేట్ల్లో కానీ డిస్కషన్లో కానీ నాయకులుగా ఉంటున్న నాయకులు కానీ మాట్లాడుతున్న మాటలు ఇవి ఆక్షేపణీయం. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీకు నిజంగా మీ నిజాయితీ పరులు చర్చిస్తుంటే ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అభ్యంతరలే, ప్రజలు చూసుకుంటారు. ఎందుకు ఇవ్వట్లేదు సూపర్ 6? ఎప్పటి నుంచి ఇస్తారు ఆడబెట్టినది? ఎప్పటి నుంచి ఇస్తారు అమ్మకబడి తల్లికి వందనం? ఎప్పటి నుంచి ఇస్తారు మహిళలకు ఉచిత బస్సు? ఆ బస్సు ఎక్కడి నుంచి ఇస్తారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? ఏదో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినట్టుగా ఆగస్టు 15 డేట్ అనౌన్స్ చేశారు. ఏదో మహిళలకు ఉచిత బస్సు ఇస్తే ఆ దినం నాడు ఓకే చేస్తారో చూద్దాం, చేయమని కోరుతున్నాం. చేయాలనే మా తాలూకు డిమాండ్.
దాని విధి విధానాలు ఏంటి? మా విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు ఇస్తారా? విజయనగరం నుంచి తిరుపతి వరకు ఇస్తారా? లేదా విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు ఇస్తారా? ఎక్కడి వరకు ఇస్తారు? విధి విధానాలు చెప్పాలని కోరుతుంది, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అడుగుతున్నామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది మా బాధ్యత. ఎన్నికలప్పుడు వచ్చి రాజకీయ పార్టీలు వారి వారి విధానాలని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటిస్తాయి. వాటి మీద ప్రేరితమై వాటి మీద ప్రజలు ఆలోచన చేసి ఆ ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చి ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం, ప్రజాస్వామ్యంలో ఒక నానుడి. అవి నెరవేర్చవలసిన బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉన్నాయి. ఆ రకంగానే ఈరోజు సంవత్సర కాలం అయింది. ఈ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ఈ నేపథ్యం. పైపెచ్చు 2 లక్షల అప్పు 2 లక్షల అప్పు అంటున్నారు. వాస్తవాలు వచ్చి అసెంబ్లీలో పెట్టారు. 4 నుంచి 5 లక్షలు 5 లక్షల కోట్లు 4,80,000 కోట్లు 70,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్. మళ్ళీ 14 లక్షలు 10 లక్షలు అంటారు. అంతకుముందు అంటారు విశ్వ ఎంత ఉందో నాకు తెలుసు, నా చేతిలో మంత్రధనం ఉందని చెప్పారు. ఇప్పుడు వచ్చి నా చేతిలో మంత్రధనం ఉందా అని అడుగుతున్నారు. సంపద సృష్టించడం మాకు తెలుసు అన్నారు. ఇవాళ చెత్త పెరిగిపోతుంది వీధుల్లో, ఊరుల్లో. ఇతను నాదుడు లేడు, ఇతను నాదుడు లేడు. ఈ రకమైన అస్తవ్యస్తమైన పరిపాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది. అందుకు అడుగుతున్నాం. సంవత్సర కాలం అవుతుంది. మీరు ఎప్పటి నుంచి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారు? వాటి విధి విధానాలు తెప్పాలి. ఒక క్యాలెండర్ అనౌన్స్ చేయాలి. ఇప్పటికే ప్రజలు వచ్చి సుమారు గత పాలనలో ఇవ్వాల్సిన ఎన్నికల ముందు ఇస్తామనుకునేవి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా వాటిని ఇవ్వనీయకుండా ఆపి ప్రజలకు అందనీయకుండా చేశారు. సరే కొన్ని ఈ ప్రభుత్వం వచ్చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేయలేదు. సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరంలో అడుగేటేస్తున్నాం. ఆ ప్రజలను ఎందుకో ఇబ్బంది పెడుతున్నారు? ఇస్తారా ఇవ్వరా? ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు? ఇస్తే ఆ విధానం ఏంటి? ఇప్పటికైనా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఓకే. ఎప్పుడు నాకు తెలిసి అది ఆ ట్వీట్ కరెక్ట్ కాదు. ఆయన చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కానీ తప్ప ఆయన మళ్ళీ ఇంకో ట్వీట్లో ఇచ్చాడు, ఇది నువ్వు ఇచ్చింది కాదు, ఇది అబద్ధం అని చెప్పి ఆయన ఇంకో ట్వీట్లో కూడా నేను చదివాను నాకు గుర్తివ్వాలి. ఆయన ఇది ఇచ్చింది అదే వాస్తవం కాదా అబద్ధం అని చెప్పి వాళ్ళు ఇస్తే ఇచ్చుకోవచ్చు కానీ ఆయన చెప్పింది మాత్రం కాదు. అదే అదే అవన్నీ కూడా ఆయన అన్న మాటలవి. నేను అనలేదని నేను అన్నాను కానీ ఆయన ఇచ్చిన ట్వీట్లో ఇదన్నీ బోగస్ అని ఇచ్చాడు. అది నిజమా ఇది నిజమా నాకు తెలియదు. ఏది నిజమా అనేది మీరు ఒకసారి బేరీజ్ చేసుకుని దాన్ని మాట్లాడాలి. నేను అంతకంటే ఎక్కువ దాని గురించి వెళ్ళను. ఏది వాస్తవం అనేది మీరు తెలుసుకోండి. నేను చూస్తే నిజం అనుకుంటాను. మీరు చూస్తే మీరు నిజం అనుకుంటే ఒకసారి దాన్ని వెరిఫై చేసుకోండి. ఇంకా ఉన్నాయా? ఇంతేనా? ఏది చాలా అది చూశాను. నేను టీవీలోను పేపర్లోను చూశాను. చూసిన వెంటనే పోలీసు వారితో కూడా మాట్లాడాను. విషయం తెలుసుకున్నాను. మాట్లాడడం అంటే ఏంటి విజయనగరంలో ఎప్పుడు లేదు కదా, పుట్టిన దగ్గర నుంచి కూడా మనకి ఇలాంటి సంస్కృతి మన స్వాతంత్ర ప్రాంతంలో ఎక్కడ లేదు కదా, ఏంటని తెలుసుకున్నాం. చాలా భయాందోళన వచ్చింది. ఏదైనప్పటికీ కూడా ఏదైతే నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతుందో
వాళ్ళని ఆ లింకులన్నింటినీ కూడా చేసి వారు చేస్తున్న దానికి అప్రిషియేట్ చేస్తూ ఇలాంటివి మళ్ళీ కూడా జరగకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో మనం ఇక్కడ మేము పుట్టిన దగ్గర నుంచి కూడా మేము తాతల దగ్గర నుంచి కూడా అందరూ కలిసిమెలిసి ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ఇలాంటి ఆలోచన కానీ థాట్ కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే పీర్ల పండుగ వస్తే అందరం కలిసి చేసుకుంటాం. వినాయక చవితి ఊరేగింపు అమ్మవారి పండుగ వచ్చి వినాయక చవితి అయినా అందరూ కలిసి చేసుకుంటాం. కానీ ఇది ఎందుకు వచ్చిందో ఇది మరి ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి అనవసరంగా చెడ్డపేరు, ఊరికి చెడ్డపేరు, ఆ సంస్కృతి చెడ్డపేరు అందుకే రాకూడదని కోరుకుంటున్నాను. ఓకేనా? ఊర్లో అంత బాగుందా? కానీ ఎన్ఆర్జీస్ మాత్రం చాలా అన్ఫార్చునేట్ అది. సరే మీ పేపర్లో వచ్చి మీ ఏనాడు ఏది జ్యోతి ఏది టీవీ ఏదో పేపర్ ఉండగాని ప్రజలు అన్యాయం చేయకు. వాస్తవానికి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి చూసి ఏం జరుగుతుందో చెప్పండి. సరే చెప్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళ తరఫున మనం అడుగుతున్నా. అంటే పెన్షన్లు అంటే పెన్షన్ ఉన్నవి ఇచ్చారు, కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. అది ప్రభుత్వ విధానం. వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తారు. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే సంవత్సరం 2 సార్లు ఇచ్చేవాళ్ళం. జనవరి జూలై ఇచ్చేవాళ్ళం. ఈ 6 నెలల కాలంలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు వచ్చేవారు, అది ఏ పెన్షన్ అయినా, వృద్ధాప్య పెన్షన్ అయినా, వికలాంగ పెన్షన్ అయినా, లేదు వితంతు పెన్షన్ అయినా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా మరి ఆ సిస్టాన్ని తీస్తారు. ఇప్పుడు వచ్చి కొత్త పెన్షన్ అనేది రాలేదు. మరి ఇప్పుడు నుంచి ఇస్తారో చూద్దాం. అందుకే చెప్పాను, ఇప్పుడు ప్రజలు ఎంత కష్టపడతారో, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. సంక్షేమ అసలు ఈ ప్రభుత్వమే తీసింది. ఎంతసేపు ఈ ఐటీ అని ఊరికే మప్పెడుతుంది, కానీ అసలు అది కూడా లేదు. చూస్తే వైద్యాల ప్రాంతంలో వచ్చి కొన్ని కంపెనీలకి అయితే రూపాయికి ఎకరానికి ఇచ్చి ఏ రకంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. మల్లూరులో ఇది లుల్లులో మాల్కి అయితే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంటే 15,000 కోట్లు, చూస్తే భూమి ఖరీదు వచ్చి 2,000 కోట్లు. ఈ రకంగా ఏ రకంగా వైజాగ్లో డబ్బులు జరుగుతుందో చూస్తున్నాం. ఇది మంచిది కాదని చెప్పి నేను చెప్తున్నాను. కాదు కదా. ఇంకేమున్నాయా? సరే, అశోక్ గజరాజు గారి కామెంట్ చూస్తే ఆ కామెంట్ చూస్తే అది ఆయన తాలూకు ఆయన మైండ్ సెట్ని చెప్తుంది. ఆయన మైండ్ సెట్ చెప్తుంది. సాక్షాత్తు ఆయన ముఖ్యమంత్రి, ఆ నాయకుడు అంత అద్భుత భవనాలు కట్టారు, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి, అవి ఏం చేయాలో మాకు అర్థమవుతుంది ఆలంటుంటే ఆ విషయం అది ముఖ్యమంత్రి చెప్పానండి. లేదా ఆయన మనస్తత్వం చెప్తుంది ఆ మాట చెప్తే. అది నా కామెంట్. జీవో మాన్యువల్ చేస్తే దాని నుంచి అనర్థాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొంత మ్యానిపులేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. అదే కంప్యూటరైజ్ చేస్తే ఆన్లైన్లో చేసేస్తే అసలు ఆ విషయాలు ఉండవు. పాయింట్స్ ఇచ్చి చేస్తే మేము ఉన్నప్పుడైతే అలాగే ఇస్తాం. కాకపోతే తర్వాత వచ్చి మళ్ళీ సంఘాలు కానీ, లేకపోతే కొద్ది పెద్దలు కానీ, లేకపోతే నిజంగా ఏదైనా జెన్యున్ కేసులు కానీ వచ్చి ఇష్యూడ్ అయితే తర్వాత దాన్ని 1, 2, 3 ఉంటే దాన్ని తర్వాత స్పెషల్ ఇచ్చేవాళ్ళం తప్ప ఇప్పుడు కూడా మాన్యువల్ చేయలేదు.